హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే పొద్దున్నే అన్నం వండేసాను. ఎండబెట్టిన మటన్తో గోంగూర వేసి చేయబోతున్నాను. పచ్చి మటన్లో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఎండబెడితే ఇలా అవుతుందన్నమాట. గోంగూర వేసి చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వలుచుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను. ఈ ఎండబెట్టిన మటన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి మటన్ని. ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ వండారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇందాక క్లీన్ చేసుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి గోంగూరని. గోంగూర అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందులో ఏం వేసి వండినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో నేనే షూట్ చేసుకొని నేనే కర్రీ వండుతున్నాను. అందులో టమాటాలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలు సరిపోతాయి. తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈలోగా వేరే పెనం పెట్టుకొని అందులో ధనియాలు, ఎండుమిరపకాయలు ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీకి వేసుకోవాలి. బాగా పొడి చేసుకోవాలి మెత్తగా. ఈ పొడిని మనం ఉడికించుకుంటున్న గోంగూరలో వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని కర్రీ బాగా దగ్గర పడనివ్వాలి. కర్రీ దగ్గరికి అయిన తర్వాత ఆ కలిపెడుతున్న గంటతోనే బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. గోంగూర మెత్తగా అయిపోతుంది. తర్వాత వేరే పెనం పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులోనే ఎర్రగడ్డలు కూడా కొద్దిగా వేసుకొని ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు. ఎర్రగడ్డలు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరలో ఈ పోపు వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కర్రీని బాగా కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ గ్యాస్ మీద అలాగే కుక్ అవనిస్తే అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో. ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్ ఏం చేయలేదు. ఈ కర్రీ వేసుకొని అన్నం వేసుకొని ఫుల్గా తినేసి పడుకున్నాము. అంతే ఈ వీడియో. బాయ్.